అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. అందశ్రీ ఒక మామూలు వ్యక్తి నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతానికి కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి ఆ తెలంగాణ ఉద్యమానికి దోహదపడినటువంటి వ్యక్తి కూడా అందశ్రీ అని చెప్పొచ్చు. అందశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయనే అంచెలంచెలుగా ఎదిగి స్థాయికి ఎదిగి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి మేము అందరం గ్రామస్తులం ఈరోజు ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. ఆయనని ఇక్కడికి తీసుకొస్తారా అనే ఒక ఆలోచన విధానంతోనే ఉంటున్నాం, ఒక ఆశతోనే ఉంటున్నాం. ఇక మేము ఆయనకు ప్రగాఢ సానుభూతి మా గ్రామం. అందే కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి జన్మించిన వ్యక్తి అందశ్రీ గారు. ఈ బస్సుల కాడి పోయి నాగల్ దున్ని పల్లెన్నీకు వందనాలమ్మ పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 25 ఏళ్ల వయసులోనే ఆయన పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు. ఆ తర్వాత పూజారి మల్లె అయినట్టనే అక్కడ జీతం ఉన్నాడు. అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు. మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ ఈ జీవిత గమ్యం మొదలైపోయింది. ఆయన మరణం మాకు చాలా బాధాకరమైన విషయం. అందే కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి జన్మించిన వ్యక్తి అందశ్రీ గారు. ఈ బస్సుల కాడి పోయి నాగల్ దున్ని పల్లెన్నీకు వందనాలమ్మ పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 25